నేత కేసినేని నాని మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. ఎటువంటి డౌట్ లేదు. అలాగే విజయవాడ పార్లమెంట్ నేను చెప్తున్నా 7 నియోజకవర్గాలు రేపు రాబోయే ఎన్నికల్లో 7 నియోజకవర్గాలు విజయవాడ వైసీపీ గెలుస్తుంది, వైసీపీ జెండా ఎగరేస్తామని చెప్పి ఈ సందర్భంగా సోదరుడు మరి కొత్తగా ఏర్పాటు చేస్తున్న ఆఫీసు ఈ ప్రాంతంలో అంతా శుభం కలగాలని దేవుడి ఆఫీసులన్నీ కూడా ఆయన ఉండాలని చెప్పి కల్లంపల్లి గారికి నా మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తూ చదివిస్తున్నాను. థ్యాంక్ యూ అన్న. విజయవాడ నగరం మీద మీకున్న అనుభవం గత 10 సంవత్సరాల నుంచి ఎంపీగా ఉన్నారు మీరు. ఇక్కడ అనేక చక్కటి కార్యక్రమాలు సెంట్రల్ గవర్నమెంట్ నుంచి ఫండ్స్ తీసుకురావడం కానివ్వండి, దాంట్లో మీరు విజయవాడ నగరానికి పెద్దపేట వేస్తూ చేసిన అభివృద్ధి ఈరోజు మనందరికీ కూడా శ్రీరామ లక్ష్మణ్ తెలియపరుచుకుంటూ కొన్ని రైల్వే ఇష్యూస్ కూడా ఉన్నాను అన్న విష్ణున్న చెప్పాడు ఇందాక. అది మీరు కూడా రైల్వే జీఎం వాళ్ళతో మాట్లాడి పరీక్షిస్తే బాగుంటుందని చెప్పి తెలియపరుచుకుంటూ, అదేవిధంగా ఈ యొక్క ప్రారంభోత్సవానికి అడిగిన వెంటనే నేను 12 గంటల 1 నిమిషం అంటే కరెక్ట్గా అదే టైంకి వచ్చి ఆఫీస్ ప్రారంభించారు. చాలా సంతోషం. ఎందుకంటే నాకు జగన్మోహన్ రెడ్డి గారి తర్వాత అత్యంత స్వతంత్రంగా ఉండేది నేను సజ్జల రామకృష్ణ రెడ్డి గారితోనే. చాలా చదువుగా కానీ ఏ చల్లని పని ఉన్నా కానీ నేను పశ్చిమ నియోజకవర్గాలన్నీ పదవులు వేశారంటే అది సజ్జల రామకృష్ణ రెడ్డి గారు నాకు సపోర్ట్ చేయబట్టే అమ్మవారు కూడా చైర్మన్ కానివ్వండి, నగర మేయర్ గారు కానివ్వండి, ఇతర చైర్మన్లు కానివ్వండి, వీటన్నిటికీ కూడా ఆయన నాకు నీకెందులో శ్రీ నేను చూసుకుంటా అని చెప్పని ముఖ్యమంత్రి గారితో మాట్లాడి అన్ని పదవులు వేశారంటే నాకు మా గురువర్యులు సజ్జల రామకృష్ణ రెడ్డి గారు తెలియపరుచుకుంటూ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి వారిని మాట్లాడవలసిందిగా కోరుతున్నాను. అందరికీ నమస్కారం. మిట్ట మధ్యాహ్నం పెట్టాడు శ్రీనివాస్ ఈరోజు అనుకుంటున్నాను. ముహూర్తం అట్లా కురిసెచ్చినట్టు మంచి కార్యక్రమం, శుభారంభం. ఎన్నికల 2024 సార్వత్రిక ఎన్నికలకు రేపు 27వ తేదీన జగన్మోహన్ రెడ్డి గారు భీమిల నుంచి శంకారావు పూరిస్తున్నారు. అక్కడి నుంచి వరుస సభలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ ప్రాణం పోసి నిలబెట్టి ఈరోజు దేశంలోనే సమున్నత స్థాయికి తీసుకెళ్లి దేశానికి ఆదర్శప్రాయంగా నిలబెట్టిన జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలను ఆలోచనలను పూర్తిగా పుణికిపుచ్చుకొని ఆయన బిడ్డగానే కాకుండా రాజకీయ వారసుడుగా కూడా ఆయన కంటే ఒక 10 అడుగులు ముందుకు వేసి భవిష్యత్ తరాలకు కూడా రాజకీయ పార్టీ అంటే ఎలా ఉండాలి, ప్రజాస్వామ్యంలో రాజకీయ పార్టీల బాధ్యత కానీ రాజకీయ నాయకులు ఎలా వ్యవహరించాలి, జవాబుదారీతనం అనేది ప్రజాస్వామ్యంలో ఎంత ముఖ్యమైన విషయం అని కొత్త గేమ్ రూల్స్ ఈరోజు తయారు చేసిన జగన్మోహన్ రెడ్డి గారు 24 ఎన్నికలకు తాను ఈ 5 ఏళ్లలో చేసిన సంక్షేమం అభివృద్ధిని షోకేస్ చేస్తూ చూపిస్తూ మళ్ళీ వచ్చే ఎన్నికలకు పార్టీని మమ్మల్ని అందరినీ నడిపించడానికి 27వ తేదీ భీమిలిలో తొలి ఒక మహాసభ, కేడర్ మహాసభ జరపబోతున్నాం ఆయన ఆధ్వర్యంలో. అనుకోకుండా ఈరోజు ఇక్కడ నాకు ఈ అవకాశం వచ్చింది. విజయవాడ సెంట్రల్ ఆఫీస్ ప్రారంభోత్సవం సందర్భంగా మీ అందరితో నా అభిప్రాయాలు, నా భావాలను పంచుకోవడంతో పాటు అలాగే ఒక ఇన్నాళ్ళు మన అనుభవం, గత అనుభవం ఈ 5 ఏళ్లలో జరిగింది ఏంటి అనేది కూడా మీతో కాసేపు షేర్ చేసుకోవడానికి ఒక అవకాశం వచ్చింది. అందుకు ముందుగా నాకు సంతోషంగా ఉంది. తర్వాత క్లుప్తంగా ఇక్కడ జరిగిన చిన్న మార్పులు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ 175 సాధించుకోవాల స్థానాలనే లక్ష్యంతో జగన్మోహన్ రెడ్డి గారు అందరితో చర్చించి ఎక్కడైనా స్వల్ప మార్పులు చేస్తూ అభ్యర్థులు మార్చిన వాటిలో ఈ